చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవ, పరమ తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మీ అంతటి మహా గొప్ప దేవాది దేవుణ్ణి మా తండ్రిగా మేము ఆరాధించుట మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం. ఇహ సంబంధమైన జీవితంలో నీ అభయములు, పర సంబంధమైన జీవితాల్లో నీ ఆశీర్వాదాలు ఇంతవరకు మాకు అనుగ్రహించి మమ్మలను ధన్యులుగా చేసినందుకే నీ స్తోత్రములు స్వామి. ఈ మే నెల మాసాంతపు ఆదివారమున మమ్మల్ని అందరినీ నీ పనివారుగా నీ తోటలోనికి తండ్రి ఆహ్వానించి ఉన్నా. ఇంతవరకు ఈ కార్యక్రమత్తమై మమ్మల్ని నడిపించావు. పాటల ద్వారా మహిమ పొందావు, ఆరాధన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడిగా ఉన్నావు. చదవబడిన లేఖన భాగాలను దీవించండి. నీ వాక్యము ద్వారా బిడ్డలతో మాట్లాడి, మనుషుడు విత్తుచుండగా కొన్ని విత్తనములు మంచి నేలను పడి ఏ రీతిగా అవి మలిసి ఉన్నాయో, అట్లాగే నీ వాక్యం అనే విత్తనాలు నీ బిడ్డల హృదయం అనే నేలలో ప్రభువా తండ్రి విత్తనాలు చల్లండి. ప్రతి ఒక్కరు కూడా ప్రతిఫలించుటకు సహాయం చేసి నన్ను నీ వాక్యము ద్వారా నడిపించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క దివ్యనామములో తండ్రి అయిన దేవదేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఈ మే నెల మాసాంతపు ఆదివారం అనగా 5వ ఆదివారం ఈ సమయాన్ని మనందరికీ దేవదేవుడు అనుగ్రహించి తన పాదాలను ఆశ్రయించినట్లుగా ఈ పరిశుద్ధ విశ్రాంతి దినము కొరకైనటువంటి పిలుపు మన జీవితానికి ఒక మలుపు అన్న సత్యముతో మనం ఏకీభవింప చేసుకొని ఏకీభవిస్తూ మనందరిని కూడా ఈ చోటుకి నడిపించిన దేవదేవునికి వేవేల స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. చేరవచ్చిన మీ అందరికీ కూడా ప్రభునామన శుభాలు, అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మనకిచ్చినటువంటి మంచి వాతావరణ సమయాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు. మరి వేడి గాలి, ఎండవేడి అంతరించిపోతూ ఆ చల్లటి గాలిని మనము చల్లటి వాతావరణాన్ని స్వీకరించుటకు, ఎండిన భూమిల మీద ప్రవాహ జలములను దేవుడు కుమ్మరించి వాతావరణాన్ని చల్లపరిచినటువంటి దేవదేవునికి కృతజ్ఞతలు, స్తోత్రాలు మనందరం కూడా సమర్పించుకుందాం. మే నెల అయిపోవస్తుంది. ఈరోజు 31వ తారీఖులో మనం ప్రవేశించి ఉన్నాం. రేపు జూన్ మాసానికి 1వ తారీఖునకు మనం స్వాగతం పలకబోతున్నాం. కాలములను, సమయములను దేవుడు స్వాధీనపరుచుకొని మన జీవితాల్లో జరిగిపోతున్నటువంటి మరి సమయ సందర్భాలు, మరి క్షణాలు, నిమిషాలు, గంటలు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోవచ్చుండగా దేవుడు తన యొక్క అత్యధికమైనటువంటి కృపను మనకు అనుగ్రహిస్తూ మనల్ని విడివక ఎడబాయక దేవదేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఈ నెలంతా బహు భయంకరమైన ఎండలతో అల్లాడిపోతున్నటువంటి మానవ జీవితం కదా. ఎండ వేడిమైనా తట్టుకోవాలి, చలైనా తట్టుకోవాలి, వర్షమైనా తట్టుకోవాలి. అన్నిటినీ తట్టుకొని మనము ముందుకు సాగిపోగలటానికి దేవుడు ఆ సమయ సందర్భాలను మనకు అనుగ్రహిస్తున్నాడు. అందరూ బట్టి దేవునికి వందనాలు చెల్లించుకున్నాం. దేవుని పాదాల చెంతకు వచ్చినప్పుడు మనకు ఒక అనుభూతి, ఒక ఆనందం కలుగుతూ ఉంటుంది. ఈరోజు మనం దేవుడితో ఉన్నాం. ఈ పరిశుద్ధ విశ్రాంతి దినమున మనకు కలిగిన సమస్తాన్ని పక్కన పెట్టి, వాటిని విడిచిపెట్టి లోకస్తుల వలె మనం లోకములో పరిస్థితుల్లో
ఆ సమయ సందర్భాన్ని మనం గడపకుండా దేవుని యొక్క పాదాలను మనం ఆశ్రయించి కొద్ది గంటలు ఆయనతో మమేకమై మనం ఆశ్రయించిన ఆరాధించిన దేవుడే మనకు శరణం కాబట్టి ఆయనను మనం వేడుకోవటానికి, మన ప్రార్థన మనవులను ఆయనకి తెలియచేయటానికి, మనకు ఏ విధమైన అవసరతలు ఉన్నా, అక్కర్లు ఉన్నా, సమస్యలు ఉన్నా, ఆటంకాలు, శోధనలు, కుటుంబంలో ఏ విధమైన అపవిత్రాత్మ శక్తులు ఉన్నా, మరి కుటుంబంలో ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నా అవన్నీ కూడా సమస్య పోయే రీతిగా దేవుడు గొప్ప దేవాది దేవుడు కాబట్టి వాటన్నిటి నుంచి మనల్ని విడుదల చేయటానికి ఆయన గొప్ప ప్రభు అనేటువంటి నమ్మిక విశ్వాసముతో మనందరం కూడా దేవుని పాదాల చెంతకు నడిపించబడతాం. దేవుని ఎడల నమ్మిక విశ్వాసాన్ని కలిగి ఉండేటువంటి వారిని ఏ శక్తి కూడా అడ్డుకొనదు. అందుకని గత పాఠాల్లో మనం ఆయన యొక్క ప్రేమ నుంచి మనలను ఎడబాపు వాడెవడు, కరువైనా, హింసలైనా, ఉపద్రవాలైనా, ఆటంకాలైనా, అవరోధాలైనా ఏమి కలుగుతున్నప్పటికీ కూడా మనలను ఆయన నుండి వేరు చేసేటువంటి శక్తి ఈ లోకములో ఎవరికీ లేదు. ఆమె విశ్వద్దామన్నాను దయచేసి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చదువుకున్నటువంటి వేద భాగాలను మనం జ్ఞాపకం చేసుకొని ఉన్నాం. 3 పాఠాల్లో మనం అనేకమైన విషయాలు మనం చదువుకున్నప్పుడు అక్కడ ఏ విధంగా మనము దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుని యొక్క తటు తిరగాల, ఏ విధంగా నూతన స్వభావాన్ని మనము కలిగి ఉండాలి అన్నటువంటి విషయాన్ని దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. పాత నిబంధన వాక్య భాగంలో యెజ్కేలు గ్రంథం 18:30 నుంచి 32 వరకు వచనాలు మనం చదువుకున్నాం. మారు మనసు, నూతన హృదయం కొరకైన ఆహ్వానము. మారు మనసు నిమిత్తమై అక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఒక ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఆ ఆహ్వానాన్ని అందుకొని పుణిగి పుచ్చుకొని ఆ ఆహ్వానాన్ని స్వీకరించి ప్రభు యొక్క పిలుపు నిమిత్తమై ఆయనకు లోబడవలసినటువంటి అవసరత ఉన్నది. ఆయన ఏదో పిలిచాడు కదా, ఆహ్వానించాడు కదా, మనం వెళ్ళవలసినటువంటి అవసరత ఉందా? అక్కడ అంతా అరుపులు కేకలే తప్ప ఏమి కూడా ఉండవు కదా అని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఆ ఆహ్వానం అనేది, ఆ పిలుపు అనేటువంటిది అది మన జీవితాలకు ఒక గొప్ప మలుపును తిప్పేటువంటి ఆహ్వానము. మన జీవితాలను బాగు చేసే ఆహ్వానము. మన హృదయాలను శుద్ధి చేసి పవిత్రపరచబడిన హృదయాలతో దేవుణ్ణి సేవించడానికి ఆయన యొక్క పనివారిగా, ఆయన పరిచర్యలో భాగస్వాములుగా ఉండుటకు దేవుని యొక్క ఆహ్వానము అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఎందరూ ఆహ్వానాన్ని విన్నారో వినలేదో నాకైతే తెలియదు. నేను వచ్చిన తోడనే అనౌన్స్మెంట్ చేస్తాను. ఏమని? ప్రయాసపడి భారం మోస్తున్న జనులారా, సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తున్నానని దేవుడు చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మీరందరూ కూడా సిద్ధపడి ప్రభు యొక్క ఆహ్వానాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన పాదాల దగ్గర విశ్రాంతి పొందటానికి, లోకములో ఎక్కడా లేనటువంటి సంతోష శాంతి సమాధానములను మనం పొందుటకు దేవుని యొక్క పాదాలను ఆశ్రయించాలని మీ అందరికీ కూడా నేను తెలియజేశాను.
కాబట్టి అట్టి ఆహ్వానాన్ని మీరు విన్నప్పుడు స్పందించేటువంటి వారుగా ఉండాలి. ఈ ఆహ్వానము నా కోసమే, ఈ వాక్యము నా కోసమే, ఈ దేవుని యొక్క మాటలు నాకు, నా కుటుంబానికి ఎంత ఆదరణ కలిగిస్తాయి. ప్రతి కుటుంబము దీవించబడటానికి, ఆశీర్వదించబడటానికి ఆయన వాక్కులు ఎంతో మనకు ప్రయోజనకరమై ఉన్నాయన్న సత్యాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. కాబట్టి మీరు ఆయన యొక్క ఆహ్వానాన్ని విని ఇక్కడికి వచ్చారు. అలా వచ్చినప్పుడు ప్రతి హృదయము కూడా ఒక నూతన హృదయముగా చేయబడాలా. మీ హృదయాలు దేవుని యొక్క తట్టు తిరగవలసినటువంటి అవసరత ఉందని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి అక్కడ మనం చదువుకున్న వాక్య భాగములో తమ యొక్క దుష్టత్వాన్ని బట్టి మరణమునందక వారి యొక్క అక్రమ క్రియలను విడిచి మనసు మార్చుకొని నూతన హృదయముతో తన తట్టు తిరిగితే ఏం చేస్తాడంట? ఆయన జీవింప చేస్తాడు. అందుకనే వచ్చిన చదువమ్మా. ఏమని ప్రవర్తన బట్టి వారికి శిక్ష విధించును. మనసు త్రిప్పుకొని చాలు. కాబట్టి దేవుని యొక్క తట్టు మనస్సును తిప్పుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఏం తిప్పుకోవాలంట? చెప్పండి, ఏం తిప్పుకోవాలి? మనస్సు తిప్పుకోవాలి. ఈ మనసు ఎక్కడో పెడుతున్నాం మనం. ఈ మనసు ఎక్కడో పెడతా ఉంటున్నా, ఈ మనసు ఎక్కడో ఆలోచిస్తూ ఉంటుంది, ఈ మనసు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఆదివారం కాబట్టి మరి ప్రార్థన అనంతరము మరి మనం కొన్ని ప్రయాణాలకు సిద్ధపరచుకొని ఉండవచ్చు. ఫలానా చోటకు వెళ్ళాలి, సెలవు రోజు కాబట్టి, విశ్రాంతి దినము కాబట్టి కాసేపు అలాగా తిరిగి రావాలనేటువంటి ఆలోచన మనకు కలుగుతూ ఉంటుంది. కాబట్టి అలాగా మన మనసులు ఊహల్లో తేలియాడేటువంటి సందర్భాల కంటే మన మనసు ఎటు తిరగాలంట? దేవుని తట్టు తిరగాలి. మీరు పాడతా ఉంటారు కదా, ఆకాశమందు ఆశీరుడా నీ తట్టు కనులెత్తుచున్నాను. కాబట్టి నీ తట్టు కనులెత్తుచున్నాం. మనం పాడతాం, వింటాం, సమస్తం అన్నీ చేస్తాం, దేవుని దగ్గరకు వస్తూ ఉంటాం, ఆయనకి ఇస్తూ ఉంటాం కదా. మన అనుభూతుల్లో, మన యొక్క కుటుంబ జీవిత విధానాలలో, మన సాంపాద్యములో దేవునికి ఆ రీతిగా భాగమును సమర్పించుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటున్నాము. కానీ అన్ని విషయాల్లో తిరుగుతున్నాము, కానీ ఏమి తిరగటం లేదంట? మనసు దేవుని వైపుకి తిరగటం లేదు. అన్నీ అడగండి, అన్నీ అడుగు, ఏదైనా ఇస్తాం, కానీ మనసు మాత్రము ఇవ్వము అన్నట్లుగా ఉంటాం. అయా నువ్వు మారు మనసు పొందావా, లేకపోతే నువ్వు బాప్తిసం పొందావా అని ఆ రీతిగా అడుగుతూ ఉన్నప్పుడు అది మాత్రము అడగవద్దు అని అంటారు. దాని జోలికి మాత్రము వెళ్ళవద్దు. ఏది? మారు మనసు, లేకపోతే బాప్తిసము, తదితర అనేకమైన దైవ సంబంధమైనటువంటి కార్యాల నిమిత్తము అడుగుతున్నప్పుడు అవి మాత్రము దూరంగా ఉంచుతూ ఉంటాం. అలాగా దూరంగా ఉంచిన సందర్భంలో మన మనసుల్లో కూడా దేవునికి దూరంగా ఉంచినట్లే. కేవలం మన యొక్క శరీరాలు ఇక్కడ ఉంటున్నాయి, కానీ మన మనసులో ఎక్కడో ఉండేటువంటి విధానానికి మనము స్వస్తి చెప్పాలా. అందుకని దేవుని యొక్క వాక్య ప్రకారము మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు అని దేవుడు చెబుతున్నాడు.
కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనము దేవుని యొక్క తట్టు తిరిగిన విషయము దేవునికి ఎంతో సంతోషదాయకము. అందుకనే ఏం త్రిప్పుకోవాలంట? మనము మనసు త్రిప్పుకోవాలి. మీ అక్రమములు మీకు శిక్ష, అక్కడ అన్నాడు చదువుకున్నాం, మీ అక్రమములు మీకు శిక్ష కారణములు కాకున్నట్లు వాటన్నిటినీ ఏం చేయాలంట? వాటన్నిటినీ విడిచిపెట్టాలి. మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకున్నట్లు వాటిని విడిచిపెట్టండి. మానవ జీవితంలో మానవులో ఉన్న దుష్టత్వము కానీ, అన్యాయాలు, అక్రమాలు కానీ, దేవునికి విరోధమైనటువంటి జీవితము కానీ, ఈ లోక స్నేహము కానీ, లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబాలు, ఇదిగో వాటన్నిటి నిమిత్తమై శిక్షా కారణము కాకుండానట్లుగా వాటిని ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. బాప్తిసం పొందుకోవడానికి వచ్చాడు ఒక యవనస్తుడు. అయా నీవు అన్నీ విడిచిపెట్టావా అంటే తలకాయ ఊపాడు. మళ్ళీ అడిగా అన్నీ విడిచిపెట్టావంటే రెండోసారి కూడా తలకాయ ఊపాడు. కానీ మరి ఏం విడిచిపెట్టాలో అతనికి తెలిసిందో తెలియలేదో. అప్పుడన్నా నీకేదైనా వ్యసనాలు ఉన్నాయా, లేకపోతే ఏదైనా అలవాట్లు ఉన్నాయా, శరీరేచ్ఛలు ఉన్నాయా, లేకపోతే ఏదైనా మత్తు పదార్థాలు నీకు బానిసమైపోయావా, ధూమపానం, మద్యపానం, ఎలాంటి అలవాట్లు ఏదైనా ఉన్నాయా అంటే సమాధానం రాదు. సమాధానం రాకపోతే ఉండట్టేగా లెక్క. సరే నువ్వు చెప్పు, ఇప్పుడు ఇవన్నీ కూడా విడిచిపెడుతున్నావా అంటే మళ్ళీ తలకాయ ఊపాడు. విడిచిపెడుతున్నాను అని చెప్పట్లేదు. సరే ఈ మాట చెప్పయ్యా, విడిచిపెట్టుచున్నాను అని చెప్పు అని అనగాల వెంటనే కూడా ఇక ఆ మాట చెప్పాడు. ఏదో పాస్టర్ గారు అడిగాడు కాబట్టి ఇక చెప్పకపోతే పక్కనున్న వాళ్ళు ఏమనుకుంటారు, తర్వాత చెప్పలేదు అనుకుంటారు అనేటువంటి భావన కలిగి ఉండి విడిచిపెట్టుచున్నాను అని అన్నాడు. ఇక తర్వాత ఊపిరి పీల్చుకున్నారు అనుకోండి. కాబట్టి ఏం విడిచిపెట్టాలా? శరీరేచ్ఛలను, పాపేచ్ఛలను వెంబడింపక, లోకములో ఉన్న ఘనమును, లోకములో ఉన్నటువంటి సాతాను యొక్క బానిసత్వాన్ని, లోకములో ఉన్న సుఖ సంతోషాలను సమస్తాన్ని విడిచిపెట్టి ఆయనను నీవు వెంబడిస్తున్నావా అని అంటే వెంబడిస్తున్నాను అన్నాడు. కాబట్టి ఆయనను వెంబడించడానికి ఏం చేయాలంట? సమస్తమును మనం విడిచిపెట్టేటువంటి వారముగా ఉండాలా. ఆ విడిచిపెట్టకపోతే అవి మన జీవితాల్లో, హృదయాలలో తిష్ట వేసుకొని ఉంటాయి. విడిచిపెట్టకపోతే పదే పదే ఆ దురలవాట్లు, ఆ మత్తు పదార్థాలు, దేనికి బానిసగా మార్చబడ్డావో అవన్నీ కూడా జ్ఞాపకం వస్తూ వదలలేదు, విడిచిపెట్టలేనటువంటి పరిస్థితిని కలిగి ఉంటాం. యేసునందు రక్షణ పొందాలంటే, మారు మనసు కలిగినటువంటి జీవితము జీవించాలంటే తప్పనిసరిగా ప్రతి విధమైనటువంటి దేవునికి విరోధమైన ప్రతి కార్యము కూడా నీవు విడిచిపెట్టవలసినటువంటి అవసరత ఉంది. అలాగా విడిచిపెట్టినటువంటి ఆ సందర్భములో కదా ఏమంటాడు? ప్రతిదాన్ని విడిచిపెట్టినట్లయితే ఆయన శిక్ష విధికి మనము కారణము కాదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మీ జీవితం వల్ల, మీ ప్రవర్తన వలన ఇదిగో తీర్పు అనేటువంటిది జరుగుతుంది. మీ అక్రమ జీవితం మీకు శిక్షా కారణముగా కాకున్నట్లు వాటన్నిటిని కూడా విడిచిపెట్టాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తాం. విన్నారా? ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క పాదాలను నీవు ఆశ్రయించవచ్చు, ఆయన్ను ఆశ్రయించవచ్చు. ఆయన దీవెనలు పొందటానికి వచ్చినటువంటి నీ జీవితంలో నీవేదైనా విడిచిపెట్టాలని అనుకుంటే, ఇంకా విడిచిపెట్టకపోతే, ఇంకా ఈ లోక స్నేహముతో నువ్వు ఆ రీతిగా జీవిస్తామంటే అది దేవునికి విరోధము అన్నటువంటి సత్యాన్ని
నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. అదే యెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం చూడండి. మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు హేయ కృత్యములన్నిటినీ మాని మనసు త్రిప్పుకొనుడి. కాబట్టి ఏమన్నాడు? మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు హేయ కృత్యములన్నిటినీ మాని మనసు త్రిప్పుకొనుడి. అందుకని విగ్రహారాధన అనేది దేవునికి ఒక హేయమైనటువంటి కార్యము. కాబట్టి మనసు దేవుని వైపుకు తిప్పబడాలి అనేటువంటి దాన్ని జ్ఞాపకం చేసుకుంటే అవన్నీ కూడా దూరపరుచుకొని విడిచిపెట్టి సమస్త పాపములను విడిచిపెట్టి సమస్త హేయ కార్యాలను దేవుని నిమిత్తమై విడిచిపెడితే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? సంతోషిస్తూ ఉంటాడు. అప్పుడు దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, హోషేయ గ్రంథంలో 14 మొదటి వచనం అంటాడు, ఇశ్రాయేలు నీ పాపము చేత కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము అని చెబుతూ ఉన్నాడు. నీ పాపము చేత నీవు కూలితివి కదా, పాపము చేత పడిపోయావా, పాపము చేత అవాసుపాలైన పరిస్థితులు ఉంటాయి, పాపము చేత పట్టబడినటువంటి పరిస్థితులు ఉంటాయి, పాపం వలన విసిగి వేసారిపోతున్నటువంటి జీవితాలు ఉంటాయి, పాపం వలన అనేకమైన శిక్షలు ఆర్థిక మానవ జీవితాల్లో అమలు జరుగుతూ ఉంటాయి. అందుకని వాటన్నిటినీ కూడా కదా, నీ పాపము చేత నీవు కూలితువు కనుక నీ దేవుడైన యెహోవా తట్టు ఇప్పుడైనా తిరుగుము అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఇదిగో ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఆ సమయం ఇదేనని, ఆ రక్షణ దినము ఇదేనని దేవుని నమ్ముకొని మారు మనసు పొందుతూ ప్రతి ఒక్క హృదయము దేవుని తట్టు తిరిగేటువంటి సమయం ఇదేనని ప్రతి ఒక్కరు కూడా భావించుకోవాలి. ఇంకా ఎంతకాలం ఈ లోకంలో లోకస్తుడుగా జీవిస్తావు, క్రీస్తు నెరగనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటావు. నీ హృదయంలో దేవునికి స్థానం ఇవ్వకుండా లోకంలో ఉన్న పరిస్థితులకు, సుఖాలు, సంతోషాలకు నీ హృదయాన్ని నిలయముగా మార్చుకుంటావు. నీవు యేసును వెంబడించాలంటే కదా, దేవుని యొక్క రాజ్యములో ఒకటిగా ఉండాలంటే నీ జీవితము వెనువెంటనే కూడా ఆయన వైపు త్రిప్పబడవలసినటువంటి అవసరం ఉన్నది. యేసుని పిలుపు వినియోనింకా యోచింపవేలా, యేసుని పిలుపు వినియోనింకా యోచింపవేలా, అవనిలో అగచ అవనిలో అగచ ఆబదు శాంతి ఆత్మకు నిలలో, ఆబదు శాంతి ఆత్మకు నిలలో, రాండి రాండి యేసుని యొద్దకు రామను చూన్నాడు. కాబట్టి మన హృదయాలు ఏం చేయబడాలి? దేవుని తట్టు తిరగాలి. యెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము మనం 32వ వచనంలో మనం చదువుకొని ఉన్నాం. మరణమునందుట ఏంటో అర్థం కాదు, ఒక చదవండి. మరణమునందుటను బట్టి నేను సంతోషించువాడను కావున మీరు మనసు త్రిప్పుకొనడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. కాబట్టి
ఇదే యెహోవా వాక్కు. కాబట్టి మీరు మీ పాప జీవితంలో ఉండటం దేవునికి సంతోషము కాదు. అతిక్రమణలతో అతిక్రమముల ద్వారా జీవించడం దేవునికి సంతోషకరం కాదు. ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాత్మ నేసరాత్య జీవడంబాలతో వాటిల్లో జీవిస్తూ దేవుణ్ణి విడిచిపెట్టి ఈ లోకమునే ఆ రీతిగా ఆదర్శముగా తీసుకొని జీవించేటువంటి వారి పట్ల దేవునికి సంతోషము ఉండదు. పాపం వచ్చు జీతము మరణము, అయితే దేవుని యొక్క కృపావరము నిత్య జీవము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పాపం వలన కలిగేటువంటి ఆ మరణము పొందటము దేవునికి ఇష్టము లేదు. కానీ ఎవరైతే తమ యొక్క ప్రవర్తనను సరిదిద్దుకొని దేవుని తట్టు తిరుగుతారో వారి యొక్క విషయంలో దేవుడు ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాడు కదా. మీరు మనసు త్రిప్పుకొనడి, అప్పుడు మీరు బ్రతుకుతారు. కానీ మరణము నొందుటం విషయంలో నేను సంతోషించువాడను కాను అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ఒక వ్యక్తికి ఏదైనా ఒక కీడు జరిగిందనుకోండి, ఒక వ్యక్తి మరణించాడు అనుకోండి, ఏమంటారు కొంతమంది, పోతే పోయాడు అని అంటూ ఉంటారు. సంతోషించేటువంటి సమయ సందర్భాలు ఉంటాయి. కానీ దేవుని యొక్క విషయం మనం ఆలోచన చేస్తే ఎవరు మరణించినప్పటికి కూడా వారి విషయంలో దేవుడు సంతోషించు వాడను కాను అని దేవుడు సెలవిస్తుంది. ఒక దుష్టుడు మరణించడం వలన ఆయన సంతోషపడడు, కానీ ఆ దుష్టుడు మారు మనసు పొంది దేవుని వైపు తిరుగుట వలన దేవుడు అత్యధికముగా ఆనందిస్తాడు. అందుకనే అదే అధ్యాయం మనం ఎహెజ్కేలు 18:23 వచనంలో మనం పైన చూస్తే, దుష్టులు మరణము నొందుట చేత నాకే మాత్రము సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఏం దిద్దుకోవాలంట? ప్రవర్తనను దిద్దుకోవాలి. అలా దిద్దుకున్నప్పుడే దేవునికి సంతోషము కలుగుతూ ఉంటుంది. ఉపాధ్యాయులు ఆ రీతిగా ఆ విద్యార్థులకు పలకల మీద రాసిస్తూ ఉంటారు. రాసిచ్చి వాటిని దిద్దండిరా అని ఇస్తూ ఉంటారు. అవి దిద్దితేనే వాళ్ళకి చదువు వస్తుంది, వాళ్ళలో మార్పు వస్తుంది, అక్షరాల వరవడి నేర్చుకుంటారు. జ్ఞానము సాంపాద్యం అనేది వాళ్ళ జీవితాల్లో పెరుగుతూ ఉంటుంది. దిద్దకపోతే వాళ్ళకి ఏమి కూడా రాదు. అందుకని మొట్టమొదట స్కూల్కి పంపిస్తున్నటువంటి ఆ చిన్న బిడ్డ విషయమై తల్లిదండ్రులు ఎంతో ఆనందిస్తారు. ఇదిగో మా అమ్మాయి స్కూల్కి వెళ్ళారు, ఇదిగో ఈరోజు అని రాసిచ్చారు, ఇదిగో మా అబ్బాయి దిద్దాడు అని ఎంతగానో సంతోషపడతా ఉంటారు. అలా దిద్దుకున్నప్పుడే జ్ఞానము అభివృద్ధి అవుతుంది కదా. విద్య అనేది సంపద పెరుగుతూ ఉంటుంది, వివేకము ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. ఆ దిద్దటం వలన ప్రతి ఒక్క జీవితము కూడా విద్యార్థి దశ ఏ స్థితి నుండి ప్రారంభమవుతుంది? వాళ్ళ నుంచే ప్రారంభమవుతుంది. అలా వాళ్ళ నుంచి ప్రారంభించబడిన విద్యార్థి యొక్క జీవితము ఒక గొప్ప వాడై అనేక తెలివితేటలు జ్ఞానము కలిగినటువంటి వ్యక్తిగా ఆ వ్యక్తి అనేకమైన విషయాల్లో రాణించడానికి అవకాశం అన్నారా. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి కూడా మన ఎడల సంతోషం ఎలా ఉన్నదంటే మన ప్రవర్తనలో ఏం చేయాలంట? దిద్దుకోవాలి. మన ప్రవర్తనను ఏం చేయాలంట? దిద్దుకోవాలి. ఈ మధ్యన ఒక న్యూస్ చూసాం. ఒక ఆర్టీసీ బస్సు డ్రైవర్ గారు స్టీరింగ్ ఒక చేత్తో కొట్టుకుంటూ ఒక చేత్తో ఫోన్ మాట్లాడుతూ చేస్తున్నాడు ఓవర్ స్పీడ్తో. కానీ లోపల ఉన్న ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురైపోయారు. ఎక్కడ ఎవరికి ప్రాణాలు ముప్పు వస్తాయి, ఎక్కడ పడేస్తాడని జ్ఞాపకం చేసుకుని అతను ఆ వీడియో తీసి వాళ్ళకి అధికారులు పోస్ట్ చేసినప్పుడు అతనిని సస్పెండ్ చేశారు. ఆ తర్వాత అతడు
ఆ హృదయంలో కొంత పరివర్తన కలిగి తను తాను ఒప్పుకుంటూ సరిదిద్దుకుంటూ నా ఉద్యోగం నాకు ఇప్పించండి అంటే హృదయంలో ఆ దిద్దుబాటు లేకపోతే, ఆ దిద్దుబాటు అనేది రాకపోతే ఆ మాట పలికి ఉండేవాడు కాదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డల, దేవుడు మన యొక్క విషయంలో ఆనందించాలంటే కదా మన హృదయాలు దేవుని తట్టు తిరగాలి. ఆ తిరిగితేనే అప్పుడు దేవుడు మన యొక్క విషయంలో సంతోషిస్తాడు అన్న సత్యాన్ని మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. కాబట్టి దేవుని మనం సంతోషపరచగలుగుతున్నామా కదా? అలా సంతోషపరచగలగాలి అంటే మన హృదయాలు, మన జీవితాలు టోటల్గా సమస్తమును కూడా టర్న్ అండ్ లివ్ పూర్తిగా మనము దేవుని తట్టు తిరిగితేనే దేవుడు మన ఎడల పడతా ఉంటాడు, ఆనందిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఆయనకు ఎలాంటి ఆనందాన్ని మనం కలగచేయాలి? మన జీవితంలో మన పట్ల దేవుడు ఎలాంటి సంతోషాన్ని కలిగి ఉంటాడు? ఇదిగో దేవుని దగ్గరకు వస్తున్నాం, అన్నీ ఇస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, మరి దేవుడు మన యొక్క విషయంలో సంతోషపడతాడు అని అనుకుంటున్నాం. కానీ మన జీవితాల్లో ఒక లోటు ఉన్నది. అదే మారు మనసు, మన హృదయము దేవుని తట్టు తిరగటం లేదు. మన హృదయము దేవుని తట్టు తిరగటం లేదు, దేవాలయం తట్టు తిరగటం లేదు. ఎంతకాలం లోకస్తుడుగానే బయట ప్రపంచంలోనే మనం జీవిస్తున్నాం. తల్లిదండ్రులైనటువంటి మనము మన బిడ్డలను ప్రోత్సహించాలి, దైవ కార్యాల కొరకు చేతులిచ్చేవారిగా వారిని బలపరచాలి. దేవుని యొక్క ఆలయమునకు చిన్నలు కానీ యవనస్తులు కానీ అందరిని కూడా ప్రోత్సహించేటువంటి విధానం మన జీవితాలు ఉంటే దేవుడు మన యొక్క విషయంలో ఆయన సంతోషిస్తాడు అన్న సత్యాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఆ రీతిగా మారు మనసు పొందితే దేవుడు సంతోషిస్తాడు. మనము బాప్తిసం పొందితే దేవుడు సంతోషిస్తాడు. పరలోక రాజ్యములో మనం ఒకరుగా ఉండుముగాక. అలా ఆయన చెప్పినది మనం చేయకపోతే, ఆయన ఆజ్ఞలకు మనం ఒప్పుకొనకపోతే, వినేటువంటి వారముగా ఉండకపోతే, ఒక చెవుని విన్నది వేరొక చెవును మనం ఆ రీతిగా బయటకు పంపిస్తే దేవునికి సంతోషము కలుగుతుందా? కలిగిద్దా? చెప్పండి. కలగదు. మన బిడ్డల ఎడల మనం చాలా సంతోషకరంగా ఉంటాం. వాళ్ళు చదువుతున్నప్పుడు, ప్రయోజకులుగా ఉన్నప్పుడు, ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు ఎంతో ఆనందిస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి వాళ్ళు త్రోవ తప్పి తిరుగుతున్నప్పుడు, దైవ సహవాసాన్ని లెక్క చేయక ఈ లోకస్తులుగా జీవిస్తున్నప్పుడు, తల్లిదండ్రుల మాట లెక్క పత్రం లేకుండా జీవిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అనేకమైనటువంటి విషమ పరిస్థితుల్లో చిక్కుకునేటువంటి వారుగా ఉంటారు. అప్పుడు తల్లిదండ్రులకు విషాదమే కానీ సంతోషం ఎక్కడ కలుగుతుంది? ఏదో సముద్రాన్ని చూద్దాం, అలలను చూద్దాం అని ఆ రీతిగా జ్ఞాపకం చేసుకొని స్నేహితులను వెంట వేసుకొని ఆ రీతిగా వెళ్ళేటువంటి వారు ఆ సముద్ర గర్భములోనే కలిసిపోతున్నారు. తల్లిదండ్రులకు సంతోషము కలుగుతుందా? కలగటం లేదు. తమ బిడ్డలకు విషాదాలను మరి ఆ రీతిగా దుఃఖాన్ని మిగిల్చేటువంటి వారుగా ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అంతకంటే దేవుడు ఇంకా మన ఎడల సంతోషాన్ని కలిగి ఉండడు. మనం దేవుని కోసం ఎన్నైనా కూడా చేయవచ్చు, ఆయన చెప్పినది చేయకపోతే. ఆయన మీతో చెప్పినది చేయుడి అనేటువంటి వాక్కునకు మనం లోపడకపోతే దేవునికి సంతోషము. మన జీవితం మారాలా, మార్పు నొందాలా, పశ్చాత్తాపడాలా, పరివర్తనం నొందాలా. అలాగా మార్పు కలిగినటువంటి మన జీవితాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. కానీ మరొక రీతిగా ఆయన సంతోషాన్ని కలిగి ఉండడు అన్న సత్యాన్ని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఈ లోకంలో మానవ జీవితం ఎలాగ ఉన్నదంటే సుఖాలు, సంతోషాలు, విందు భోజనాలు, ఆర్భాటం, స్నేహితులు, తినుము, త్రాగము, సుఖించము అనేటువంటి వైఖరిలో మానవ జీవితము ముందుకు సాగిపోతా ఉన్నది.
అయితే రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం మీరు చూసినట్లయితే దేవుని యొక్క రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతియును సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. పరిశుద్ధాత్ముడు ఆనందించేటువంటి విషయంలో ఎట్లా ఆనందిస్తాడు? భోజనాన్ని బట్టి ఆనందించడు కదా, ఇందు భోజనాలను బట్టి మరి ఆనందించడు. దేన్ని బట్టి ఆనందిస్తాడు? నీతియును పరిశుద్ధాత్మందలి ఆనందమును. ఆయనకు కావాల్సింది అదే. అందుకని అక్కడ కింద అదే రోమపత్రిక 14:20 వచనంలో చూస్తే భోజనము నిమిత్తము దేవుని యొక్క పనిని పాడు చేయవద్దు అని అంటుంది. ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికి విందు భోజనాలకు వెళ్ళినా చెవులు వచ్చి చెబుతూ ఉంటారు. ముందు చెవులో చెబుతూ ఉంటారు, సమయం అయిపోయింది, భోజనాల టైం దాటిపోయింది. పెట్టేదే ఆ 10 నిమిషాలు. అప్పుడే ఆ 10 నిమిషాలని అంతా కూడా అయిపోవాలని ఆహ్వానాలు పంపుతారు, బయట ఉండి సైగలు చేస్తూ ఉంటారు. అందుకని ఏమన్నాడు అక్కడ? భోజనం నిమిత్తమై దేవుని యొక్క పనిని పాడు చేయవద్దు. భోజనము అనేది ఎప్పుడైనా చేయవచ్చు, ఏ సమయంలో అయినా చేయవచ్చు, కానీ దేవుని యొక్క వాక్యము దొరకటం అనేది అరుదు. యెహోవా మీకు దొరకు కాలమంది ఆయనను వెతకమని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. దొరికినప్పుడే కదా మనం స్వీకరించేది. వాక్యం అందుబాటులో ఉండేది, వాక్యం అందుబాటులో ఉంది. వినటానికి ఎంత సమయమైనా మనం స్వీకరించుకునే సందర్భాన్ని దేవుడు అనుగ్రహించాడు. రాబోయే కాలం ఎలా ఉంటుందో, ఏ సమయం ఏ రీతిగా ఉంటుందో మనకు తెలియదు. యుగాంతం రాబోతుంది. ఈ యొక్క ప్రపంచానికి ముగింపు దశ అనేది ఉంటుందని బైబిల్ గ్రంథము చెబుతున్న సందర్భంలో యేసు ప్రభు వారు త్వరగా రాబోతున్నటువంటి దినాలలో మనం జీవిస్తున్నాం కనుక కదా, మనం దేవుని యొక్క పనిని మనము పాడు చేయకూడదు. ఒక 30 నిమిషాలు 40 నిమిషాలు ఆ సమయంలో వాక్యోపదేశం చేయాలనేటువంటి ఆశయం మనకు కలిగినా 10 నిమిషాల్లోని మనం తుస్సుమని అనిపించేటువంటి సందర్భాలు ఉంటాయి. ఈ లోకంలో చాలామంది కూడా సమాజాల సంఘాలలో ఇందు భోజనాల్లాగా ఆ రీతిగా ఏర్పాటు చేస్తూ ప్రజలను ఆ రీతిగా తప్పుదోవ పట్టిస్తున్నారు. ముందే ఆహారమే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏమంటారు? ముందొచ్చి ప్రార్థన చేసి వెళ్ళండి, ముందొచ్చి ప్రార్థన చేసి వెళ్ళండి. ఎందుకంటే అటు భోజనాలు జరుగుతూ ఉంటాయి, ఇటు కార్యక్రమము జరుగుతాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పనికి మనం, ఆయన పరిచర్యకు మనము ప్రాముఖ్యతను ఇవ్వవలసినటువంటి వారమై ఉన్నాము. మన పని ముందు పెట్టి ఆయన పనికి ఎప్పుడు వెనక వేయకూడదు. కాబట్టి ఆయన వైపు తిరగాల, మన మనసులు తిప్పబడాల, మన జీవితాలు తిప్పబడాల. మనం ఆ రీతిగా అనేక మందిని కూడా దేవుని యొద్దకు తిప్పబడేటువంటి పరిస్థితులను మనము కలిగించుకోవాలి. పత్రిక పాఠంలో ఒకే ఒక వచనం, చివరి వచనంలో ఆశీర్వాదం ఉన్నది. ఆ ఆశీర్వాదాన్ని మనం ఇందాక చదువుకొని ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీకందరికీ తోడై ఉండునుగాక. ఇంతకాలము నన్ను గాంచి ఏకను నన్ను విడువనుచు, ఇంతకాలము నన్ను గాంచి సంతసించి మదిని నేను, సంతసించి మదిని నేను చక్కగాని దరి చేరితిని, నిన్ను నేను విడువను దేవా. నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను.
ఆయన దీవించే వరకు మనం ఏం చేయాలంట? విడవద్దు. ఆ ప్రార్థనకు సమాధానం వచ్చిన దాకా మనం విడవద్దు. ప్రార్థనని బోజాడుతూనే ఉండాలా. ఆయన తట్టు తిరిగి కదా ఆ ప్రార్థన అనుభవంలో దేవుడు మనలను గడిచిన కాలాన్ని బట్టి ఇంతకాలము నీవు నన్ను కాచి కాపాడావు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వైపు తిరిగిన వారికి, నూతన మనసు కలిగి ఉన్నటువంటి వారికి, ఆయన రక్తములో కడగబడినటువంటి వారికి పత్రికా పాఠములో దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం అంతా అయిపోయిన తర్వాతే కదా ఆశీర్వాదం ఇచ్చేది కదా. ఆయన రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదం ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీకందరికీ తోడై ఉండును గాక అని ఆశీర్వాదం ఇస్తూ ఉన్నాడు. నిజంగా ఆ ఆశీర్వాదం మన కోసమేనా? ఆ ఆశీర్వాదం మనం పొందటానికి మనం అర్హులమేనా? దేవుడు చెప్పినది మనం చేయగలిగినప్పుడు ఈ ఆశీర్వాదానికి మనం పాత్రులము. ఆయన ఆజ్ఞలను మనం పాటించినప్పుడు ఈ ఆజ్ఞలు, ఈ యొక్క ఆశీర్వాదానికి మనం పాత్రులము. కాబట్టి ఆయన యొక్క జనులుగా, ఆయన యొక్క బిడ్డలుగా, ఆయన ప్రజలుగా ఇది మొదలుకొని మనందరము కూడా ఆయన యొక్క అడుగుజాడల్లో జీవించడానికి మనము సిద్ధపడుదుము గాక. మీరు గత కాలంలో ఆయన తట్టు తిరిగితే, రక్షణ పొందితే, బాప్తిసం పొందితే చాలా సంతోషం. ఒకవేళ తిరగకపోతే నేడే ఇదే అనుకూల సమయము. స్వార్థ వాక్య భావన అంటాడు మత్తయి సువార్త ఆ చివరి అధ్యాయంలో చివరి వచనాల్లో పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడినది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున వారికి బాప్తిసం ఇచ్చొచ్చు. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఎవరిని శిష్యులుగా చేయమన్నాడమ్మా? ఎవరిని శిష్యులుగా చేయమన్నాడు? ఎవరిని దేవుని వైపు తిప్పమంటున్నాడు? హృదయాలతో సమస్త జనులను, ప్రతి హృదయం కూడా ఆయన వైపు తిరగాల. ప్రతి ఒక్కరు కూడా ఆయనకు శిష్యులుగా చేయబడాలా. సమస్త జనులను శిష్యులుగా చేయండి. మీరు ఎవరైనా ఇది రేపు వచ్చే ఆదివారం గుడికి వెళ్దామరా అంటే ఏమంటారు? మాకు అలవాటు లేదులే అంటారు. మన క్రైస్తవులు అయి ఉండి కూడా అలవాటు లేదులే అని అంటూ ఉంటారు. తర్వాత ఇంకొకరు ఏమంటారు? వద్దాం అనుకుంటున్నాం కానీ ఏదో అడ్డుపడతానే అంటూ ఉంటారు. ఇంకొకళ్ళు అడిగితే ఏమంటారు? ఆ కుటుంబంలో ఏ విధమైన పరిస్థితులు బాగాలేదు, భర్త భార్య ఇద్దరికే గొడవలే, వాళ్ళ గొడవల్లో పిల్లలు తలదూర్చడం, ఇల్లంతా కూడా ఒక నరకప్రాయంగా మారిపోవటం. ఇక మేము ఎక్కడ వచ్చామయ్యా గుడికి కదా. శోధనలో, వేదనలో, కష్టాల సమయంలో, అనేకమైన ఇరుకు ఇబ్బందులలో, విసిగి వేసారిపోతున్న జీవితాలలో దేవుని వైపుకు ఆకర్షించబడి ఆయన పాదాల దగ్గరకి ప్రతి ఒక్కరు రావాల్సినటువంటి అవసరం. సమస్త జనులను మీరేం చేయాలంట? శిష్యులుగా చేయండి. సమస్త జనులను ఆ రీతిగా శిష్యులుగా చేయమని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తా ఉన్నది. ఎందుకంటే మానవ జీవితం అనేది అడుగంటూ పోయింది, హీనతా స్థితిలోనికి వెళ్ళిపోయింది. దుష్టత్వములోను, అన్యాయములతోనూ, అక్రమాలతోనూ ఈ ప్రపంచం అంతా నిండిపోయింది. ఒకరి ఎకరాల ఒకరు ప్రేమాభావాలు సన్నగిలిపోయాయి.
కుటుంబాల్లో రక్త సంబంధాలు వేరైపోతూ ఉన్నాయి. నీవు నేననేటువంటి భేదము, కులమత భేదాలు ఎక్కువైపోతున్నాయి. అందుకని ప్రభువారు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. మానవ జీవితం అనేది హీనత చెందింది. అందుకని మాసలమ్మన్న గారు పాట రాస్తూ, కాన్నత తుల్య సమాజములో హీనత చెందెను మానవత, మానవ మైత్రిని సిల్వ పతాకము, మానవ మైత్రిని సిల్వ పతాకము దానము చేసే గదా సిల్వధర పాపహరా శాంతికరా హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. మానవత ఎలా ఉందంటే హీనత చెందింది. మానవత హీనతలోనికి వెళ్ళిపోయింది. అనేకమైనటువంటి పరిస్థితుల్లో ఆ మానవత అడుగంటి పోయినటువంటి సందర్భంలో అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారు ప్రతి మానవాళి కోసం, ప్రతి పాపి కోసం ఆయన తన రక్తమును చిందించి అడవిలో సైతం కూడా, అడవి ప్రాంతాన్ని కూడా జనావాసముగా మార్చబడినటువంటి స్థితి ఆయనకే సాధ్యమైందని మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సమస్త జనులను శిష్యులుగా చేయుడు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. యేసుప్రభు వారికి శిష్యులుగా ఉండటం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఆయన వాస్తవంగా ఆయన మనందరికి కూడా ఒక గురువు. మనందరము కూడా ఎవరము? ఆయనకు శిష్యులము. ఆయన శిష్యులుగా ఉన్నటువంటి మనం నిరంతరం కూడా ఆయన వెంబడించాలి. ఆయన చెప్పినటువంటిది చేయాలి. ఆయన అడుగు జాడల్లో మనందరం కూడా జీవించాలి. ఆయన వెంబడించడానికి మనకు కలిగినటువంటి సమస్తాన్ని విడిచిపెట్టాలా. యేసు ప్రభు వారిని వెంబడించడానికి శిష్యులు ఏం చేశారు? వాళ్ళు సమస్తమును కూడా వాళ్ళు విడిచిపెట్టి కదా యేసు ప్రభు వారిని వెంబడించినట్లుగా మనం గమనించాలి. వాస్తవంగా యేసుక్రీస్తు వారే ఒక గురువుగా ఉండి శిష్యులను ఆయనే నియమించుకున్నాడు. నియమించుకున్నటువంటి ఆయన వారి యొక్క జీవితంలో జరిగినటువంటి అనేకమైన సంభవాలను బట్టి ఆయన ఆరోహణమైన తర్వాత ఆ శిష్యులు దేవుని కోసం ఎంతో పరితపించారు. ఆయన రక్షణ సువార్తను బూదిగంతముల వరకు తీసుకొని వెళ్ళారు. ఆయన కోసం త్యాగాలు చేశారు. ఆయన కోసం తమ ప్రాణాలనే అర్పించి వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ఆయనకి సాక్షులుగా మారిపోయారు. అయితే వాస్తవంగా యేసు ప్రభు వారు పిలనటువంటి వారు కొంతమంది శిష్యులు ఉన్నారు. వాళ్ళకి యేసుక్రీస్తు వారి యొక్క పిలుపు లేదు, కానీ వాళ్ళంతటా వాళ్ళే వచ్చారు. తర్వాత కొంతకాలం ఆయనతో ఉండి మరలా ఏం చేశారంట? ఆయనను విడిచి వేరైపోయారు. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా, ఏ బాధ నష్టం కలిగినా సహించుకోలేరు. యేసుక్రీస్తు యొక్క మార్గాన్ని లాభకరమైన మార్గముగా ఆలోచన చేసుకున్నటువంటి వారు వాళ్ళందరూ కూడా. అందుకని యోహాను 6:66 అంటారు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని అన్నాడు. అంటే వాళ్ళంతటా వాళ్ళే వచ్చారు, వాళ్ళంతటా వాళ్ళు శిష్యులుగా ఉండి వాళ్ళే వెళ్ళిపోయారు. అయితే మీరు కూడా వెళ్ళిపోతారా అని శిష్యులను అడిగినప్పుడు, ప్రభువా ఎవరి దగ్గర వెళుదాము? నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు అని అందరికీ తరపున పేతురు గొప్ప సమాధానం ఇచ్చాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి కోసం మనం ఒక శిష్యుడిగా ఉందాం. ఆయన కోసం ఒక విశ్వాసగా ఉందాం. ఆయన చెప్పినది మనం చేయటానికి మనందరం కూడా సిద్ధపడదాం. మన జీవితాల్లో ఇంకా ఈ మారు మనసు బాప్తిసం ఇలాంటి అనుభవాలు లేకపోతే వాటన్నిటిని కూడా గైకొనటానికి, పాటించడానికి మనందరం కూడా సిద్ధపడాలని, దేవుని తట్టు మన మనసు తిరగకపోతే నేడే మన మనసులను ఆయన తట్టు తిప్పుకొని ఆయన జయ జీవితంలో మనందరము కూడా వర్ధిల్లి జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయాన్ని మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని యొక్క సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయాలకి తలంపులకు తోడుగా ఉండునుగాక.
ఆమేన్.